మాకు సహాయం చేసి నడిపిస్తారని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మన ప్రయాస వ్యర్థం కాలేదు. అటు అయ్యానికి కరెంట్ వచ్చింది. కొద్దిగా బేస్ తగ్గిండి కొద్దిగా. హలో, యోహాను సువార్త చాలు 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చూడండి. ఇది జరిగింది. చాలు. అతని ఎముకలలో ఒకటైనను విరవబడకూడదు. దీని గురించి మనం ఆలోచిద్దాం ఈ ఆదివారం. అతని ఎముకలలో ఒకటి కూడా ఇరక్కూడదా? మనం వేసుకునే ప్రశ్నలు ఇవన్నీ. ఆయన కొరడాలతో కుట్టినప్పుడు కానీ, ఆయన సిలువ వేసినప్పుడు, సిలువను మోసుకుంటూ వెళ్ళినప్పుడు కానీ, ఆయన ఊరేగించేటప్పుడు కానీ, సిలువ మీదే ఊరిలో గుంట వెళ్ళినప్పుడు కానీ జస్ట్ కింద 2-3 సార్లు కింద పడ్డాడు. అలా ఆలోచించిన చివరికి టైంలో కూడా, సిలువేసే సందర్భంలో కూడా ఒక్క ఎముక కూడా ఇరక్కూడదని దేవుడు చెప్పాడు. ఆ ఒక్క ఎముక కూడా ఇరగకుండా సిలువ త్యాగాన్ని చేయాలి యేసు ప్రభు. ఆ ఒక్క ఎముక జస్ట్ మిస్టేక్ కూడా అవ్వకూడదు. ఆ ఒక్క చిన్న ఎముక ఇరిగితే ఏలు ఆ బలి అంగీకరించడు దేవుడు. అర్థమైందా మీకు? జస్ట్ ఆ సిలువ మోసే టైంలో ఏలు ఇరిగినా సరే, ఏలు బెనికినా సరే, కాలు బెనికినా, చిట్లున ఏది జరిగినా కానీ ఆ బలిని యాక్సెప్ట్ చేయడు. సిలువ బలే వేస్ట్ అయిపోయింది. అందుకే ఇక్కడ యోహాను రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి ఒకసారి. అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరునట్లు. దానికి కూడా ఒక లేఖనం ఉంది. దానికి కూడా ఒక లేఖనం, అసలు ఒక్క ఎముక కూడా ఇరగకుండా సిలువ అర్పించాలి యేసు ప్రభు. అది ఎలా పాసిబుల్ అయింది? కొరడాలతో కొట్టినప్పుడు నడుము మీద ఆ పక్కటెముకలకి ఏమైనా డ్యామేజ్ అయితాయా? లేదు. అంటే మన ఆలోచనలు ఇవన్నీ, మన ఆలోచన అలా వెళ్ళిపోవాలి. సిలువ మోసినప్పుడు కూడా అది చాలా బరువుగా ఉంటుంది. అది మోసినప్పుడు కూడా జస్ట్ ఏం కూడా అవ్వకుండా అది చేయాలి. ఏది కూడా జరగకూడదు. శరీరానికి గాయాలైతే అవ్వాలి, రక్తం కార్చాలి, కానీ లోపల ఉన్న ఎముకలు మాత్రం ఒక్కడు కూడా మిస్టేక్ కాకూడదు. అది దేవుడు పెట్టిన కండిషను. అలా ఉండి అలా చేసి నువ్వు సిలువ త్యాగాన్ని సమర్పించాలి ప్రజల కోసం, ప్రపంచ జనాల కోసం, ప్రపంచంలో ఉన్న పుట్టబోయే జనాల కోసం, ఆ కాలంలో ఉన్నటువంటి జనాల కోసం, పరిశుద్ధుల కోసం, ప్రతి ఒక్కరి కోసం కూడా, అందరి కోసం, ప్రతి ఒక్కరి కోసం, అందరి కోసం. అలా కరెక్ట్గా అదొక ప్లానింగ్, అదొక టైమింగ్. కొన్ని ఎగ్జాంపుల్ మనం చూస్తే, కూరగాయలు కూడా అంతే, సేమ్ కూరగాయలు కూడా, పచ్చిలోళ్ళు కూడా అంతే. ఈ టయానికి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాలని పెడతాడు రూల్స్. ఆ రూల్స్లోనే వెళ్ళే దారిలో యాక్సిడెంట్ అవ్వకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అక్కడికి వెళ్ళి కరెక్ట్గా అక్కడ పెట్టాలంటే ఎంత ప్రయాసపడాలంటే డ్రైవరు. చాలా ప్రొసీజర్ ఉంది దానికి. అలాగే యేసు ప్రభు కూడా అంతే, యేసుక్రీస్తు వారు కూడా అంతే. ఆయన పుట్టిన కాడ నుండి చనిపోయేంత వరకు కూడా రూల్స్ అనేవి పెట్టాడు దేవుడు. ఎలా ఉండాలి, అలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి, అలా చేయాలని ఆయనకి తెలుసు ముందే. అలా పెట్టాడు రూల్స్. అలా పెట్టి అలా చేయాలని దాన్ని పర్ఫెక్ట్గా చేశాడు. అలా చేస్తేనే ఆ బలి అంగీకరించబడింది. అలా చేస్తేనే ఆ బలి కంప్లీట్గా అంగీకరించబడింది. ప్రతి ఒక్కరికి రక్షణ రావడానికి అవకాశం వచ్చింది.
ప్రతి ఒక్కరికి రక్షణ రావడానికి అవకాశం వచ్చింది. అదే ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా మనం ఆయన చనిపోయి తిరిగి లేచి అందరికీ కనపడి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి లేచిన రోజునగా మనం ఈ యొక్క ఈస్టర్ని జరుపుకుంటున్నాం. కానీ ఇక్కడ రూల్స్ అనేవి ఫస్ట్ దేవుడు ఎవరికి పెట్టాడు అన్నదాన్ని మనం ఒకసారి ముందుకు వెళ్ళి చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చూడండి. ఇక్కడ చెప్పాడు దేవుడు, ఇజ్రాయేల్ జనాంగం ఆల్రెడీ ఐగుప్తు నుండి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు 10వ తెగులు చివరి ఎండింగ్ తెగులు అక్కడ చేయడానికి రెడీగా ఉన్నాడు. అక్కడ 10వ తెగులు ఏంటంటే ఫరో పెద్ద కుమారుడు కొడుకు చంపేయాలి. అంటే అతనితో పాటు అందరూ చచ్చిపోతారు. పెద్ద కుమారుడు కొడుకులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది చచ్చిపోతారు. ఆ తెగులు చేయడానికి రెడీగా ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఇజ్రాయేల్ జనాంగంలో కూడా ఉన్నారుగా, పెద్ద కుమారుడు కొడుకులు ఉన్నారా లేదా? ఫస్ట్ తొలుతగా పుట్టినటువంటి పిల్లలు ఉన్నారా లేదా? ఉన్నారు. మరి అలాంటప్పుడు దేవుడు ఒక ఉదాహరణ ఇచ్చాడు వాళ్ళకి. ఏం చేయాలంటే, ఇదిగో మీరు ఒక గొర్రె పిల్లని తీసుకోండి. ఆ గొర్రె పిల్లని తీసుకొని ఏడాది సంవత్సరం లోపు దాన్ని తీసుకొని దాన్ని బలర్పించి దాన్ని ద్వారబంధాలకి రాసుకొని లోపల మాత్రమే ఉండాలని చెప్పాడు. లోపల మాత్రం మీరు ఉండాలి. బయటికి కనుక వస్తే అయిపోయినట్టే. బయటికి కనుక వస్తే సమాజంలో తిరిగితే అయిపోయినట్టే. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చచ్చిపోతారు. అలా రూల్స్ పెట్టాడు దేవుడు. ఆ చివరి తెగినప్పుడు ఇలా రూల్స్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కడు ఇంట్లోనే ఉండిపోయారు, బయటికి రావడం లేదు. ఇంకా ఒకవేళ సంహారక దూత ఆ ద్వారబంధాలకి రక్తం రాసి ఉంటే దాటి వెళ్ళిపోయి వేరే ఇళ్లలోకి వెళ్ళి ఒక పెద్ద కుమారుని చంపేస్తుంది. అది రూలు. ఆ తెగులు ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ 10వ తెగులు వీళ్ళందరూ కూడా ఇంట్లో ఉండి పస్కాను ఆచరించి దేవుడు ఏదైతే నియమం పెట్టాడో ఒకసారి చదువుదాం. మీరు ఒక్క ఇంటిలోనే దాని తినవలెను, దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకుపోకూడదు అని చెప్పాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఇక్కడ ఇంటిలో నుండి తినకుండా బయటికి వెళ్ళావా నువ్వు అయిపోయినట్టే. ఏంటి? ఇంట్లో నుండి నువ్వు బయటికి వెళ్ళావా తినకుండా నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. స్పాట్, దేవుడు చెప్పింది స్పాట్లో జరిగిద్ది అంతే. నువ్వు ఇంట్లో తినుకుంటా ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో తినుకుంటా ఇంట్లోనే ఉండాలి. ఇంట్లోనే కాముగా పడుకోవాలి. అంతేగాని నేను తినుకుంటా సెంటర్కి వెళ్తా, నేను తినుకుంటా బజార్లో కూర్చుంటా, నేను తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్కి ఇస్తా అని చెబితే అక్కడ కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఒకవేళ వెళ్తే చచ్చిపోయినట్టే, వాళ్ళతో పాటు చచ్చిపోయినట్టే. కానీ ఇక్కడ చెప్పినప్పుడు దేవుడు వాళ్ళు ఏం చేశారో చూద్దాం. 47 ఇజ్రాయేలు సర్వసమూహము ఈ పండగను ఆచరింపవలను, నీ యొద్ద నివసించు పరదేశులను యెహోవా పస్కను ఆచరింప గోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను. అంటే ఈ పస్కలో వాళ్ళు యాడ్ అవ్వాలా, సున్నతి పొందాలని చెప్పాడు. కింద చదవండి. చాలండి. ఎప్పుడైతే అయిపోయిందో అక్కడ నుండి బయటకు వచ్చారు. ఇది దేవుడు చెప్పినప్పుడు ఇక్కడ 46వ వచనం చూస్తే, 47వ వచనం చూస్తే ఇజ్రాయేలు సర్వసమూహము ఈ పండుగను ఆచరింపవలనని చెప్పాడు. ఇజ్రాయేలు సర్వసమూహం ఎప్పుడు కూడా ఆచరించాలి. రూల్స్ పెట్టాడు దేవుడు. ఒక రూల్స్ని పెట్టినప్పుడు అక్కడ నుండి స్టార్ట్ అయ్యి అక్కడ నుండి కంటిన్యూ ప్రొసీజర్ జరుగుతూ ఉంది. అక్కడ నుండి దేవుడు ప్రొసీజర్ స్టార్ట్ చేశాడు. అక్కడ ఎందుకు స్టార్ట్ చేశాడు? ఆల్రెడీ యేసుక్రీస్తు గురించి అక్కడే చెప్పేశాడు. ఇదిగో మీరు ఒక్క ఎముక కూడా విరక్కుండా తినాలని చెప్పాడు. ఒక్క ఎముక కూడా ఎలా ఎరక్కుండా తింటారు చెప్పండి? దాన్ని చంపాలా? దాన్ని మెడకాయ తీయాలా? మరి మెడకాయ తీయాలంటే ఎముక నరికిపోయిద్ది కదా, మరి ఎలా చెప్పండి? దాన్ని చంపాలంటే మెడకాయ తీసేయాలి.
మనం ఇప్పుడు కోడిని పేక కోస్తున్నాం కదా, కోసినప్పుడు అక్కడ దానికి మెడ దగ్గర ఎముక ఉంటుంది కదా, మరి దాన్ని ఎలా చేశారు వాళ్ళు? దాన్ని ఎలా బలిచ్చారు? దాన్ని ఎలా తిన్నారు? ఒక్క ఎముక కూడా ఇరగకుండా ఎలా చేశారు? అన్ని బలులు వేరు, ఈ బలి వేరు, ఈ బలి ప్రొసీజర్ వేరు. అన్ని బలులు అక్కడ ఏంటంటే బలి మెడకాయ తీసేసి అర్పించేవాళ్ళు, కానీ దేవుడు ప్రత్యేకంగా దీన్ని ఒక ప్రొసీజర్ పెట్టాడు. ఇక్కడ ఏం ప్రొసీజర్ పెట్టాడు? ఒక్క ఎముక కూడా ఇరగకుండా దాన్ని ఎలా ఉందో అలాగే నువ్వు దహించేసి తినాలని చెప్పాడు. అగ్నితో కాల్చి తినాలని చెప్పాడు. అగ్నితో దాన్ని మొత్తాన్ని కాల్చి దాన్ని తినేయాలని చెప్పాడు. ఎగ్జాంపుల్ మనం చూస్తే అరబ్ కంట్రీస్ ఉన్నాయి కదా, దుబాయ్ కానీ అలాగే కువైట్ కానీ అటు ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎగ్జాంపుల్ మనకు ఆడే కాపాడుద్ది. వాళ్ళు ఇంటిలో వాళ్ళందరూ కూడా రౌండ్ షేప్ కూర్చుంటారు, మధ్యలో ఒంటిని పెట్టుకొని నిదానంగా కూర్చొని తింటారు. ఆ ప్రొసీజర్ ఎక్కడి నుండి వచ్చిందనుకుంటున్నారు? దీంట్లో నుండి కాపీ కొట్టారు వాళ్ళు. అక్కడ కూడా సేమ్, అసలు ఎముకలు కాదు కదా, అది కండం తీసుకొని బీక్కొని తినేస్తారు వాళ్ళు. అది వాళ్ళకి బిర్యానీ. అలాగే ఇక్కడ కూడా సేమ్ టు సేమ్, ఇక్కడ కూడా ఒక్క ఎముక కూడా మీరు విరగకుండా తినాలి అని చెప్పాడు. ఒక్క ఎముక కూడా విరగకుండా తినాలి. ఒక్క ఎముక కూడా విరగకుండా తినాలి అనే దానికి మనం దేనిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, దేనిని మనం ఆలోచించవచ్చు, దేని గురించి మనం దీన్ని ఎలా ఆలోచించవచ్చు మనం. ఒకసారి చూడండి, పౌలు భక్తుడు ఒక మాట చెబుతున్నాడు కొత్త నిబంధనలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. చాలండి. అక్కడున్న యూదులకి ఏం చెబుతున్నాడు పౌలు గారు? సేమ్ ప్రొసీజర్ అని చెబుతున్నాడు అక్కడ. ఆ కాలంలో విరవబడినటువంటి గొర్రె కానీ అలాగే వేరే జంతువు ఏదైనా సరే, మేక కానీ ఏదైనా సరే బలిచ్చినప్పుడు దాన్ని దహించి తిన్నప్పుడు దాన్ని దేనికి సాదృశ్యంగా తీసుకున్నారు అనుకుంటున్నారని ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాడు కొరింథీ సంఘానికి. ఇదిగో ఆ పస్కా బలి పశువు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. ఆయనే ఆ కాలంలో దేవుడు చెప్పినటువంటి బలి పశువు అని చెబుతూ ఉన్నాడు. ఆ కాలంలో ఆ దహించి వేసిన గొర్రె పిల్లను కానీ అలాగే మేక పిల్లను కానీ మీరు తిన్నారు, రొట్టెలు తిన్నారు, 7 రోజులు పండగ చేశారు, పస్కా పండగ, పర్ణశాలల పండగ, అలాగే ఇవన్నీ పండగలన్నీ చేశారు, ఇవన్నీ రొట్టెల పండగలు చేశారు. ఇదన్నీ ఏంటనుకుంటున్నారు? చివరిగా ఇది చెప్పాడు. ఇది చెప్పి ఒక్క ఎముక కూడా విరగకూడదు అని చెప్పినప్పుడు దాని గురించి అక్కడ ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఇదిగా పస్కా బలి పశువు ఎవరూ కాదు, యేసుక్రీస్తు అని చెప్పాడు. క్లియర్గా ఉంటుంది చూడండి. అదో 10వ అధ్యాయము 16 నుండి ఒకసారి చూద్దాం. కొరింథీ అది కాదమ్మా, 10వ అధ్యాయము 16వ వచనం నుండి. మొదటి కొరింథీనే. మనం దీవించి ఆశీర్వదింపు పాత్రలోనిది త్రాగుటకు క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనమందరము ఆ ఒక్క రొట్టెలోనే పాలు పుచ్చుకొని చున్నాం కదా అని చెబుతున్నాడు ఇక్కడ. శరీర ప్రకారం ఇజ్రాయేలు చూడిడి, బలి అర్పించిన వాటిని తినేవారు బలిపీఠము పాలువారైన కారా అని చెబుతున్నాడు ఇక్కడ పౌలు.
ఆ బలి అర్పించినటువంటి దానిని ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారు. అక్కడ బలి జరుగుతుంది, ఇదిగో అక్కడ ఎముక ఒక్కటి కూడా ఎరగకూడదు, ఆల్రెడీ ఆ జంతువుల గురించి వాటి గురించి ఆలోచిస్తున్నారు మనుషులు. అసలు దాన్ని ఎందుకు చెప్పాడు, రూల్స్ ఏంటి, అసలు దేవుడు ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాడు, రాబోయే తరానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్న దాని దృష్టి లేదేక, అన్నదానికి ఆలోచన లేదు, అన్నదానికి గ్రహింపు లేదు. ఇక్కడ పౌలు గారు అక్కడ ఉన్నటువంటి విషయాల్ని కోట్ చేసుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఒక్కటైనా వెర్రగకూడదు అని కళాఖండికి చెప్పినటువంటి మాట ఒకసారి చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 34వ కీర్తన 20వ వచనం ఒకసారి చూడండి. ఒక్కటైనా విరిగిపోదు అని చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు? ఇదే సెంటెన్స్ సేమ్ అపవాది దగ్గర అపవాది వచ్చి మాట్లాడిద్ది. ఏం మాట్లాడిద్ది? ఆయన ఉపవాసం ఉన్నప్పుడు రాళ్ళ తీసుకెళ్ళి రొట్టెగా చేసుకో ఉంటుంది. ఇంకొకటి, నువ్వు ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళిద్ది, కింద పడితే నిన్ను పట్టుకుంటారుగా, అంటే కీర్తనలోనే ఉంటుంది. అలాగే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే క్లియర్గా ఆయన ఎముకలలో ఒక్కటి కూడా ఎరగకూడదు అని కళాఖండికి చెప్పాడు. ఇక్కడ దీని పోలికనే, దీని యొక్క ప్రవచనమే, దీని యొక్క పోలికనే స్టార్టింగ్లో చెప్పాడు ఇజ్రాయేల్ జనాంగానికి. ఆల్రెడీ అక్కడ చెప్పాడు. అక్కడ చెప్పినప్పుడు అలా కంటిన్యూగా ప్రొసీడ్ అవుతూ కంటిన్యూగా వస్తూ ఉన్నారు. ఒకవేళ దేవుడికి అర్పించే వాటిని వాళ్ళు ఏమన్నా మచ్చలతోనో, లేకపోతే కాలిరిగిందో, లేకపోతే ఇంకేమన్నా వెరైటీగా ఉన్న జంతువులను అర్పిస్తే బలిని, అప్పుడేంటి సిచ్యువేషను? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం దేవుడికి ఏదైనా కానికిస్తున్నాం. కానికిచ్చినప్పుడు మనం ఏది పడితే అది తీసుకొచ్చి ఇచ్చేసేసాం అనుకోండి, అది వేరే లెక్కలో ఉంటుంది. కానీ అక్కడైతే దేవుడు పర్ఫెక్ట్గా చెప్పాడు, దేవుడు పక్కాగా చెప్పాడు, మీరు మాత్రం ఎటువంటి మచ్చలు లేనిది అక్కడ అర్పించాలి బలి. మీరు మాత్రం ఏడాదిలోపు గొర్రె పిల్ల కానీ మేకపిల్ల కానీ మగదానిని తీసుకొచ్చి బలర్పించాలి. మీరు మాత్రం ఆ బలర్పించే దానిని 14 రోజులు వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి. ఎన్ని రోజులు? 14 రోజులు వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి. బలి అర్పించేటప్పుడు దాన్ని అందరి ముందు, సమాజంలో ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసి అక్కడ బలి అర్పించి దాన్ని తినాలి. ఇది చెప్పాడు ప్రొసీజర్. ఆ బలి కూడా ఎప్పుడు అర్పించాలి? ఆ బలి కూడా సేమ్ టు సేమ్ సాయంత్రం. ఆ బలిని కూడా సేమ్ టు సేమ్ 3 కాడ నుండి 6 లోపల దేవుడికి అర్పించాలి బలి. రూల్స్ పెట్టాడు. ఆ రూల్సే సేమ్ యేసు ప్రభు సిలువలో చేశాడు, అర్పించాడు. చూడండి ఒకసారి, అసలు అవి చుంటే మనకు మైండ్ పోయిద్ది. అసలు యేసు ప్రభు ఎంత పకడబందీగా, అసలు అట్ట ఎందుకు 9కి సిలువ వేశారు, 3కి ఎందుకు చనిపోయాడు అన్న ఆలోచనలు మనకు చూస్తే పాత నిబంధనలు ఇవన్నీ క్లియర్గా చెప్పేశాడు దేవుడు. సంఖ్యాకాండము 9వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి చదువుకుంటూ వెళ్దాం. సాయంకాలము రోజున 14వ రోజు ప్లస్ అదే రోజు సేమ్ సాయంత్రం. చదవమ్మా.
చాలమ్మా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 16వ అధ్యాయము ఫస్ట్ నుండి ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం ఫస్ట్ నుండి. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవా పస్కా పండుగను ఆచరింపవలను. అక్కడ ఏం చెప్పాడు? ఒక నెలని డిసైడ్ చెప్పాల. ఆ నెల పేరు ఇక్కడ చెబుతున్నాడు. ఆ నెల ఏంటో ఇక్కడ క్లియర్గా చెబుతున్నాడు. ఇక్కడ చూడండి, అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవా పస్కా పండగ ఆచరించవలను. ఎట్లనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నిన్ను రక్షించెను. యెహోవా తన నామమును స్థాపించుటకు ఏర్పరచుకొని స్థలమున నీ దేవుడైన యెహోవా పస్కాను ఆచరించి గొర్రె మేకలలో దాన్ని గోవులలో కానీ బలి అర్పింపవలను. పస్కా పండుగలలో కానీ అని ఇలా చెప్పుకుంటూ వచ్చి 6వ వచనం ఒకసారి చూస్తే, నీ దేవుడైన యెహోవా తన నామమున స్థాపించుటకే ఏర్పరచుకున్న స్థలమును నీవు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చినదే అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పాస్కా పశువును బలి అర్పించాలి. సాయంత్రం పూటనే నువ్వు అది చెయ్యాలి అని చెప్పాడు. 14 రోజుల పాటు ఏం చేయాలి మరి? గొర్రెను కానీ మేకను కానీ ఎద్దును కానీ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవాలి. దాన్ని కంటి కాపలా కాస్తూ ఉండాలి. దాన్ని కరెక్ట్గా చూస్తూ ఉండాలి. అలాగే చూసి 10వ తారీఖున 14 అని చెప్పాడు కదా, 10వ తారీఖున దాన్ని ఏర్పరిచి ఇంకా 3 రోజులు దాన్ని అలాగే కాసి 14వ తారీఖున ఇక 3 అవుతుంది అనగా 3 నుండి 6 వరకే 3 నుండి 6 వరకే ఇక ఎండింగ్ టైం యూదులకి. 6 అయితే వేరే రోజు వచ్చిద్ది వాళ్ళకి. 6 వరకే వాళ్ళకి ఉదయకాలం. మనకైతే 12 మిడ్ నైట్ మనకి. వాళ్ళకి అలా కాదు, 6 to 6. ఉదయం 6 కాడ నుండి సాయంత్రం 6 వరకే, మళ్ళీ రేత్రి 6 కాడ నుండి సాయంత్రం 6 కాడ నుండి మళ్ళీ తెల్లవారుజామున 6 వరకే వాళ్ళకి లెక్కలో. అలాగే దేవుడు సాయంత్రం 3 కాడ నుండి మధ్యాహ్నం 3 కాడ నుండి సాయంత్రం 6 వరకే నువ్వు బలర్పించాలి. పక్కా ప్రణాళికలు చేశాడు. ఆ పక్కా ప్రణాళికలు యేసుప్రభు చేశాడా లేదా? ఒక్కటన్నా మిస్ అయిందా? ఒక్కడ కూడా మిస్ అవ్వాల. ఆయన కరెక్ట్గా 3 చనిపోయాడు. కరెక్ట్గా 3 చనిపోయాడు. 9 సిలువేశారు. కరెక్ట్గా ఆ మధ్యలో గ్యాప్లో ఆ 6 గంటల పాటు ఆయన 7 మాటలు మాట్లాడాడు. అన్ని మాటలు అంటే 7 మాటలు మనం చూస్తాం బైబిల్లో. ఇవన్నీ ఆలోచించి లేఖనాలన్నీ నెరవేర్చుకొని ఇవన్నీ సమాప్తమైందని చెప్పి, ఇవన్నీ ఆలోచన ఏంటనుకుంటున్నారు? దేవుడు ముందుగా ఆయన ఎలా వచ్చి చేయాలని పెట్టాడు రూలు, ఎలా వచ్చి చేస్తాడని పెట్టాడు రూలు. ఆయనకి తెలుసు ఎలా వచ్చి ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేస్తాడు అని. ఇవన్నీ చేయాలి. ఈ ప్రొసీజర్లో ఒక్క ఎముక కూడా విరగకూడదు కూడా. ఒకవేళ ఒక్క ఎముక ఇరిగితే పరిస్థితి ఏంటి? లాస్ట్లో చివరిలో కూడా సిలువేసిన తర్వాత ఏం చేశారు చెప్పండి? బళ్ళంతో పొడవక ముందు ఏం చేశారు? దొంగలతో పాటు యేసుప్రభుని కూడా కాళ్ళని ఇరగొట్టడానికి తీసుకొచ్చారు. ఇరగొట్టడానికి వచ్చారా లేదా? ఆయన్ని కూడా కాళ్ళని ఇరగొట్టడానికి దగ్గరికి వచ్చారు. ఆల్రెడీ అప్పటికే చచ్చిపోయాడు యేసుప్రభు. అప్పటికే చనిపోయాడు. అప్పటికే చనిపోయిన తర్వాత బళ్ళంతో పడిచారు. కానీ దేవుడి యొక్క మాటే అక్కడ నెరవేర్చబడేది. దేవుడు అనుకున్నదే జరిగింది. ఒక్క ఎముక కూడా ఇరగకూడదంటే ఆ ప్లానింగ్లో అపవాది ఎన్నో ప్లానింగ్ చేసి ఉంటుంది, ఎన్నో ప్రయోగాలు చేసి ఉంటుంది. ఒక్క ఎముక కూడా ఇరగకూడదంట, చూద్దాం అని ఉంటుంది. అది చివరికి కూడా ప్లానింగ్ వేసింది. బంటులతో తీసుకొచ్చి ఇరగొట్టిచ్చేద్దామని చూసింది. కానీ అప్పటికే యేసుక్రీస్తు వారు ప్రాణం విడిచాడు. దేవుని యొక్క ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మన ప్లానింగ్ చాలా రాంగ్ థింగ్స్గా ఉంటుంది. కానీ
దేవుని ఆలోచన చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. దేవుని ఆలోచన అదే. ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి చాలా గ్యాప్, తేడా ఉందంట. ఒక భక్తుడు చెబుతాడు, ఆయన ఆలోచించే ఆలోచనలు మనం ఆలోచించే ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆయన పక్కగా ప్రణాళికలు పెట్టుకొని మన కోసం వచ్చాడు. మన కోసం వచ్చిందే కాదు, దేవుడు తండ్రి ఏదైతే చేయాలని చెప్పాడో అదే ప్రొసీజర్లో ఫాలో అయ్యాడు. ఆ ప్రొసీజర్లన్నీ, ఆ కట్టడాలన్నీ, ఆ విధులన్నీ, ధర్మశాస్త్రం సిద్ధాంతాన్ని అన్నిటిని నెరవేర్చి మచ్చలేనటువంటి గొర్రెపిల్ల, ఆ కాలంలో మచ్చలేనటువంటి దానిని అర్పించాలని చెప్పాడు. మరి యేసుక్రీస్తు వారు కూడా మచ్చలేనటువంటి వాడుగా, ఎటువంటి పాపం లేనటువంటి వాడుగా వచ్చి బలి అర్పించాడు. బలి అయిపోయాడు. అదే అసలు సిసలైన బలి, అదే అసలైనటువంటి రక్షణ. కానీ ఇజ్రాయేల్ జనాంగానికి ఇది నేర్పించడానికి ఒక ప్రొసీజర్ పెట్టాడు. ఇది నేర్పించడానికి ఒక ప్రొసీజర్ని పెట్టి నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక బలి ద్వారాగా, ఆ ఎముక ద్వారాగా ఒక్క ఎముక కూడా ఇరగకూడదంటే ఇప్పుడు టోటల్గా మనం ఎలా చేయొచ్చు దీన్ని? ఆయనే సంఘానికి హెడ్, సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు ఆయన. ఆ శిరస్సులో ఉన్నటువంటి ఆయనలో మనం ఎలా ఉండాలి? ఒక అవయవం పార్ట్. నేను ఒక వేలు అయితే మీరు ఇంకొక వేలు, మీరు ఒక వేలు, మీరు ఒక అవయవంలో ఇంకొక నరం లాంటిది, అలా ఉండాలి. అలాగే ఈ నరంలో ఈ వేలు నుండి బయటికి వెళ్ళిపోయి సమాజంలో నేను బతుకుతానంటే ఎలా వర్కౌట్ అయింది? ఇప్పుడు యేసుప్రభులో అంటు కట్టబడ్డాం మనం, దీంట్లో నుండి పీకేసి ఏలు వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోద్దా? వెళ్ళదు. అదే ప్రొసీజర్ చెప్పాడు దేవుడు. ఒక్క ఎముక కూడా ఇరగకూడదంటే ఒకే ఒక్కడైన దేవుడు, ఆయనతో మనం అంట కట్టబడినప్పుడు బయటకు వెళ్ళి ఆయనకు వ్యతిరేకంగా మనం ఏం చేయలేము. మనం ఏమీ చెయ్యలేము, ఏమి చేయలేము కూడా. ఆయన దగ్గరికి రావాల్సిందే ఎవరైనా సరే, ఆయనలో కలవాల్సిందే, ఆయనలో మనం ఒక అవయవంగా ఏర్పడాల్సిందే. చూడండి, ఒక లాస్ట్ రిఫరెన్స్ చూపించి నేను ముగించేస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి ఒకసారి చూద్దాం. చూడండి. ఏక శరీరముగా చేసి చాలండి. ఆయనతోనే మనం అంటు కట్టబడాలి. ఆయనే సంఘం, ఆయనదే సంఘం. ఆయన సంఘంలో ఒక మనం చిన్న మెంబర్షిప్, ఒక ఆయన సంఘంలో ఆయన శిరస్సు అయితే ఆయన శిరస్సులో ఒక చిన్న భాగంలో ఒక చిన్న పార్టే మనం. ఆ పార్ట్లో నుండి నేను బయటికి వెళ్ళి వేరుగా ఉండాలనేది లేదు నియమం. ఇది ఎప్పుడు చెప్పాడు? స్టార్టింగ్లో, ఇజ్రాయేల్ జనాంగంలో స్టార్టింగ్లోనే చెప్పాడు. ఐగుప్తు నుండి బయటకు వచ్చడం అంటే లోకంలో నుండి, పాప లోకంలో నుండి బయటికి తీసుకొచ్చేసాడు దేవుడు. పాపం అనే చెరలో నుండి బయటికి తీసుకొచ్చి వాళ్ళని నడిపించి, అలాగే ఈ కాలంలో పోల్చుకుంటే ఒక మనిషి బయట తిరుగుతున్నాడంటే వాడు పాపంలో నుండి బయటికి క్రీస్తులోనికి రావడం అంటే పాపంలో నుండి వేరే క్రీస్తులోనికి అంటుకట్టబడాలి. అది దేవుడు చెప్పే ప్రొసీజర్. ఆ కాలంలో ఐగుప్తులో నుండి బయటికి తీసుకురావడం అదొక భయంకరమైనటువంటి కార్యం. ఐగుప్తు దాంట్లో నుండి బయటికి రావడం అంటే ఒక ఊబిలో నుండి బయటికి రావటం, ఒక పాపంలో నుండి బయటికి రావటం. ఈ కాలంలో కూడా క్రీస్తులోనికి రావడం అంటే బయట సమాజంలో ఉన్నటువంటి వాడు క్రీస్తుని తెలుసుకొని ఒక అంటు కట్టబడే అటువంటి వాడిగా బాప్తిసం తీసుకొని ఆయన యొక్క సంఘంలోనికి స్వీకరించబడుతూ ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇది మన సంఘం అనే కాదు, బయట ఉన్న సంఘాలే కాదు,
ఈరోజు చూసుకున్న ఈరోజు ఎంతమంది బాప్తీసం తీసుకున్నారో మనకైతే తెలియదు. కొంతమంది ప్రణాళికలు వేసుకొని తీసుకుంటారు. ఆయన పుట్టి చనిపోయిన తర్వాత నేను కూడా బాప్తీసం తీసుకోవాలనుకుంటారు. ఆయన సంఘంలో ఒక మెంబర్షిప్గా నేను కూడా యాడ్ అవ్వాలనుకుంటారు. అలాగే మనం కూడా ఆయనలో అంటు కట్టబడి ముందుకు ఎదిగేవారుగా మనం ఉండాలి. కానీ ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయి సంఘంలో యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోతున్నాను టాటా బాయ్ బాయ్ అని చెబితే మాకుగా చెప్పేది. అర్థమైంది కదా? టాటా బాయ్ బాయ్ అంటే మనకుగా చెప్పేది, దేవుడికే చెప్పుకుంటున్నారు. సంఘాన్ని నేను మీ సంఘానికి రానంటే ఎవరికి చెప్పుకుంటున్నారు? అది యేసు ప్రభువుకి చెప్పుకుంటున్నారు. మనకేం సంబంధం ఉండదు. అది వాడిని జాగ్రత్తగా సంఘంలో కూర్చోబెట్టి దేవుడి మాటలు వినిపించడమే మన బాధ్యత. యేసుక్రీస్తు దగ్గరికి రప్పించడమే మన బాధ్యత. తర్వాత వాడు క్రీస్తులో అంటు కట్టబడి ద్రాక్ష తీగ ఎలా అయితే మెలికేసుకొని ఉంటుందో అలా అంటు కట్టబడి ఉంటే దాన్ని ఎవరు విడతీయలేరు. ఆలోచిద్దాం, గ్రహిద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు పలికింది, మాట్లాడింది ఒక్క ఎముక కూడా ఇరగకూడదంటే పాత నిబంధనలో చెప్పాడు ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ని కంటిన్యూ చేశాడు. మన కోసం, మన రక్షణ కోసం అర్పించి ఈరోజు తిరిగి లేచాడు. దీనికి దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. అసలు మనం ఏమీ చేయలేము దీంట్లో, మన ప్రమేయం ఏమీ లేదు. అసలు మనం ఏం చెప్పుకోలేము, మనం ఏం చేయలేము. మనం చేసేదంతా ఒకటే, మనంతటకు మనం తగ్గించుకొని మన కోసం ఎంత రక్షణ అనుగ్రహించాడా అని ఆయనకి హృదయపూర్వకంగా చెల్లించుకోవాలి స్తుతులు. అంతేగాని మన వల్ల అయితే ఏమి ఆయనకి లేదు. మన కోసమే మళ్ళీ పైపెచ్చి ఆయన చేసింది కూడా మన కోసమే. ఆయన కోసమా? ఆయన కోసం ఏం కాదు, మన కోసమే చేసాడు అదంతా. సో గ్రహిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒక్క ఎముక కూడా విరగకూడదని మీరు చెప్పి ఉన్నారు. కానీ క్రీస్తు వారు ఆ కట్టడలు, విధులు ప్రతిది కూడా ఎరిగి ప్రతి దానిని కూడా మీకు ఇష్టమైనటువంటి వాడుగా కుమారుడిగా అర్పించి అలాగే ప్రతిది కూడా మీ చిత్తానుసారంగా జరిగించారు ప్రభువా. ఇందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, మరి యొక్క సమాజంలో, మరి ఈ లోకంలో కూడా మాకంటూ ఒక పనిని మీరు కేటాయించి ఉన్నారు. ఆ పనిని కూడా మరి మేము కూడా తండ్రి, మరి మేము కూడా పరిపూర్ణంగా ఆ పని చేయడానికి మీకు నమ్మకమైనటువంటి వారిగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. ప్రతిదీ కూడా మీ చిత్తానుసారంగా జరిగించడానికి సహాయం చేసి నడిపిస్తారని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ కూడా మరి హృదయపూర్వక వందనాలు. చల్లగానే ఉంది వాతావరణం, బాగానే ఉందా?